నమస్కారం తాండవ న్యూస్ కు స్వాగతం. తుని పట్టణంలో డ్రైనేజీ సమస్యలపై వైసీపీ నేత తీవ్ర స్థాయిలో స్పందించారు. కొండవరపేట నుంచి సీఎంఆర్ సెంటర్ వరకు ఉన్న ప్రధాన డ్రైన్ ను అధ్వానంగా మారిందని ఆరోపించారు. వర్షం వస్తే మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. తుని పట్టణంలోని మౌలిక వసతుల దుస్థితిపై మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దాడిశెట్టి రాజా తీవ్రంగా మండిపడ్డారు. కొండవరపేట నుంచి సీఎంఆర్ సెంటర్ వరకు ప్రధాన డ్రైన్ పరిస్థితి దారుణంగా ఉందని, పూడిక తీయకపోవడంతో వర్షం వచ్చిన ప్రతిసారి మురుగునీరు ఇళ్లలోకి చేరుతుందని అన్నారు. డ్రైనేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రామకృష్ణుడు గారు మాటలు స్వీట్లు కాదు, ప్రజలకు పన్నులు కావాలి అంటూ రామకృష్ణ గారు మాటలు స్కిట్లు కాదు, ప్రజలకు పన్నులు కావాలి అంటూ యనమల రామకృష్ణుడిని ఉద్దేశించి అన్నారు. అమలాపురం నుంచి ప్రత్యేక సిబ్బందిని తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన డ్రైన్లను శుభ్రం చేసి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. 9 నెలలు గడిచినా పూర్తి కాకపోవడంపై ప్రశ్నించారు. చొరవ తీసుకుని పనులు పూర్తి చేయాలని, లేదంటే తాము అధికారంలోకి వచ్చాక బాధ్యత తీసుకుని పూర్తి చేస్తామని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. ఈ లోకల్ గా ఉన్న యనమల రామకృష్ణ గారి దృష్టికి నేను తీసుకురావాలి, నా బాధ్యతగా నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీరు చర్యలు తీసుకోండి. మేము అధికారంలో ఉండగా మున్సిపాలిటీకి అమలాపురం నుంచి ప్రత్యేకంగా ఈ షిల్ట్ క్లీన్ చేయడం కోసమని 50-60 మందితో ఒక జట్టును తీసుకొచ్చి 2 నెలల పాటు తుని మున్సిపాలిటీలో కాలువల్లోకి దిగి, ప్రతి కాలువలోకి దిగి షిల్ట్ తీయించిన పరిస్థితి కనపడ్డది. ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే తుని భౌగోళ పరిస్థితుల రీత్యా ఇబ్బంది ఉంది, డ్రైనేజ్ ఇబ్బంది ఉంది తునికి భౌగోళిక పరిస్థితుల రీత్యా. ఎందుకంటే తుని డౌన్ లో ఉంటది, చుట్టూ అప్పు ఉంటది. కాదని అన్నం భగవంతుడు ఇచ్చింది మనకు తునికి. అది కానీ చర్యలు అయితే మనం చేపట్టవలసిన అవసరం ఉంది కదా, మన చేతిలో ఉంది కదా, చర్యలు అయితే చేపట్టుకోవాల్సింది. ఎంత దుర్గంధం ఉంది మెయిన్ సెంటర్ లో. ఇక్కడ సీఎంఆర్ పెట్రోల్ బంక్, అంబేద్కర్ విగ్రహం, మెయిన్ సెంటర్ లో ఎంత దుర్గంధం. ఎమ్మెల్యే గారు 2 సార్లు ఇక్కడికి వచ్చి ప్రత్యేక అధికారులని వార్నింగ్ కూడా ఇచ్చారు. 2 సార్లు ఎదుర్కొంటూ వచ్చి చాలా దారుణంగా ఉంది పరిస్థితి, ఏంటిది అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చారు. నేను సజెషన్ ఇస్తున్నాం, దయచేసి పరిశీలించండి యనమల రామకృష్ణ గారు. అమలాపురం నుంచి ఆ జట్టును తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పటికే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మున్సిపల్ యంత్రాంగం, మా చైర్మన్ ఉన్న టైంలో మొట్టమొదటిసారిగా 60 లక్షలు డ్రా చేశారు. మీరు తుని పట్టణంలో షిల్ట్ తీయిస్తానని చెప్పేసి, తర్వాత మా మున్సిపాలిటీని 30 మంది కౌన్సిలర్లు, మా కౌన్సిలర్లు అందరినీ మరి లాక్కుని విపరీతంగా అభివృద్ధి చేస్తాం మేము తుని అని చెప్పేసి మీరు కౌన్సిలర్లను తీసుకుని మీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత మరి రూపాదేవి గారు అనుకుంటా ఆవిడ ఉన్న టైంలో ఎంత 40 లక్షలు ఎంత డ్రా చేశారు. మరి దప్పదప్పాలుగా అక్కడ షీల్డ్ తీయాలి, ఇక్కడ షీల్డ్ తీయాలి, అక్కడ షీల్డ్ తీయాలి అని చెప్పేసి 15 లక్షలు చొప్పున 5-6 సార్లు డ్రా చేసిన పరిస్థితి. తుని ప్రజలను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తుని పట్టణ ప్రజల తరఫున, అయ్యా రామకృష్ణ గారు, ఈ దుర్గంధం మేము భరించలేకపోతున్నాం, దయచేసి మమ్మల్ని ఆదుకోండి. తుని ప్రజల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంత డబ్బు డ్రా చేశారు, అవన్నీ పక్కన పెడదాం. దయచేసి అమలాపురం నుంచి గతంలో వచ్చిన జట్టును రప్పించి కింద స్థాయి వరకు షీల్డ్ తీయించండి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మేము ఉన్నప్పుడు కూడా వర్షం పడినప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాల్లో వాటర్ స్టాగ్నేట్ అయి ఉండేది, తర్వాత ఖాళీ అయిపోయేది. ఎందుకంటే మన తుని పరిస్థితులు అలాంటివి. తుని డౌన్ లో ఉంటుంది, చుట్టూ ఎత్తులో ఉంటది, చుట్టూ కొండలు ఉంటాయి, ఆఖరి ఏటుకొట్టు కూడా తుని కన్నా ఎత్తులో ఉంటది. భగవంతుడు మనకి ఇచ్చింది మనం ఇచ్చేయలేము, కానీ చర్యలు అయితే తీసుకోవాలి కదా. ప్రతి ఇంట్లోకి మురుగునీరు వెళ్ళిపోతుంది వర్షం పడితే. మనం బట్టి వర్షానికి ప్రతి ఇంట్లోకి మురుగునీరు వెళ్ళిపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోయింది మురుగునీరు. ఇంతకు ముందు 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఖాళీ అయిపోయేది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రామకృష్ణ గారు, మిమ్మల్ని దయచేసి చర్యలు తీసుకోండి, ఈ తుని ప్రజల్ని కాపాడండి. దారుణమైన పరిస్థితులు తుని మున్సిపాలిటీలో ఉన్నాయి. మా గవర్నమెంట్ లో గ్రాంట్ రిలీజ్ అయింది బాడవ తోట రోడ్డు, మరి 8 నెలలు 9 నెలలు అయింది మొదలెట్టి. చాలా దారుణమైన పరిస్థితి. రోడ్డు వేసాం, కాంట్రాక్టర్ దొరక్క డ్రైన్ వేయలేకపోయాము. మీరు వచ్చారు, గ్రాంట్ మా గవర్నమెంట్ అదే మా మున్సిపాలిటీ టైంలోనే రిలీజ్ చేసాం. మరి ఇప్పుడు 8 నెలల నుంచి ఆ కాలువ పనులు జరుగుతున్నాయి. చాలా అన్యాయం ఉంది రామకృష్ణ గారు తుని మున్సిపాలిటీ పరిస్థితి. దయచేసి మీరు తప్పితే ఎవరో ఆదుకోలేరు, ఆదుకోండి. లేదంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ప్రత్యేకంగా నేను బాధ్యత తీసుకుని చేసుకుంటాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చూడలేకపోతున్నాం ప్రజల బాధలు. దయచేసి స్కిట్లు చేయొద్దు, పని చేయండి. ఇక్కడ 2 సార్లు స్కిట్ చేశారు, స్కిట్లు చేయొద్దు, పని చేసి పెట్టండి. పని కావాలి మాకు. మేము ఎప్పుడు స్కిట్లు అయ్యి చేయలేదు. థ్యాంక్ యూ అండి.